Hello everyone, welcome back to my channel. So, without any further delay, ఈ పర్టికులర్ వీడియోలో మీకైతే ఎగ్జామ్ ప్రిపరేషన్ గైడ్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో డిప్లొమా రిలేటెడ్ ఎగ్జామ్స్ దానికి ఒక గైడ్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ గైడ్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈదర్ మీరు సప్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా రెగ్యులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి డిప్లొమాకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అండ్ అలానే మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే M1 M2 M3 కానీ అలానే ట్రిపుల్ అండ్ ఈసీ రిలేటెడ్గా నెట్వర్క్ ఏమంటారు ప్రోగ్రామింగ్ ఇన్ సి కానీ ఈ సబ్జెక్ట్స్ మన దగ్గర నేనే వీడియో క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, మీకు అది ఆఫర్లో కూడా ఉంది, మీరు కావాలని తీసుకోవచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఒకవేళ కోర్స్ రిజిస్ట్రేషన్ మీకు అందులో తెలియట్లేదు వెబ్సైట్లో అనుకుంటే నాకు జాయిన్ అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో లింక్స్ అన్నీ కూడా వస్తాయి, ఆల్రెడీ పెట్టాను, కొన్ని ఉన్నాయి ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో కొన్ని పాయింట్స్ మీరు రిమెంబర్ చేయాలి. మీకు గనక మీ చేతిలో 10 to 15 days టైం ఉంది అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఎగ్జామ్ ప్రిపరేషన్ గైడ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ప్రిపేర్ అవ్వండి, ఓకే? సో దేనికన్నా కూడా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఓన్లీ లైక్ ప్రిపేరింగ్, చదవడం రాయడం అదొక్కటే కాదు. మీ దగ్గర ఏమున్నాయని దాని మీద కూడా మీరు ఎగ్జామ్ ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది, ఓకే? మీకు ఇంపార్టెంట్ అవుతుంది అది కూడా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది లేనిదే మీరు ఏం చేయలేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏం గుర్తుపెట్టుకోవాలి వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ అంటే రిసోర్సెస్, ఓకే? రిసోర్సెస్ అవైలబిలిటీని మీరు చూసుకోవాలి, ఓకే? రిసోర్సెస్ అవైలబిలిటీ, ఓకే? ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాల్సిన టిప్. రిసోర్సెస్ అవైలబిలిటీలో ఐదర్ మీ దగ్గర మీరు రాసుకున్న నోట్స్ ఉండాలి, లేదా టెక్స్ట్ బుక్ ఉండాలి, లేదా ఏదైనా ఆన్లైన్ మెటీరియల్స్ లైక్ సాఫ్ట్ కాపీస్ అనుకోవచ్చు, ఓకే? సాఫ్ట్ కాపీస్, ఓకే? ఇలా ఏవైనా ఏదో ఒకటి మీ దగ్గర ఉండాలి, అప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఇది లేకుండా ఎక్కడ ప్రిపేర్ అవుతారమ్మా? సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ట్రై చేయండి తీసుకోవడానికి, ఓకే? ఒకవేళ ఏది అవైలబుల్గా లేకపోతే అప్పుడు ఏంటి అనేది చూసుకోండి, ఓకే? ఖచ్చితంగా ఉండాలి. ఏదో అవైలబుల్గా లేకపోతే ఎక్కడ చదువుతారు? గాల్లో చదవలేము కదా. సో ఖచ్చితంగా చూడండి. అండ్ ఎవరికన్నా C23 థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి మాత్రం మెటీరియల్స్ కావాలి అనుకుంటే మీరు BSDVP అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను, యాప్ ఆర్ వెబ్సైట్ ఏదో ఒకటి. అది మీకు కొంత పేమెంట్తో మీకు సాఫ్ట్ కాపీస్ అయితే దొరుకుతాయి. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు నీట్గా, ఓకే? సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ పాయింట్ కన్సిస్టెన్సీ, ఓకే? కన్సిస్టెన్సీ అనేది కీ హియర్, ఓకే? దేనిలో అయినా కీ, బట్ కన్సిస్టెన్సీ ఆ కీ అనేది మీ దగ్గర ఉండాలి. కన్సిస్టెన్సీ కీ, ఓకే? ఇదేదో డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? నథింగ్, ఇదేదో ఎక్కడో దొరుకుతుంది అలా ఏం కాదు. కన్సిస్టెన్సీ కీ అనేది మీ దగ్గరే ఉండాలి. ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయో నాకు తెలీదు. మీకు సప్లీ ఉండొచ్చు, రెగ్యులర్ ఉండొచ్చు, 10 సబ్జెక్టులు ఉండొచ్చు, 20 సబ్జెక్టులు ఉండొచ్చు. బట్ ఏదన్నా ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్లోని నేను చెప్పే ప్రతి పాయింట్ని కూడా కన్సిస్టెంట్గా అర్థం చేసుకోవడం, ప్రతిరోజు దాన్ని ఫాలో అవ్వడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే? సో అది మీరు గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ అంటే ఒక రోజు చదివి ఇంకో రోజు చదవకుండా ఉంటే డిప్లొమా ఎగ్జామ్స్ పాస్ అవ్వలేరు. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్టు నేను చెప్పినట్టుగా ఇన్ని అవర్స్ డెడికేటెడ్గా చదవండి. అప్పుడే పక్కా ఈజీగా మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ 10 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులైనా క్లియర్ చేసుకుంటారు ఈ మెథడ్ ద్వారా. లేదు అంటే ఏవి క్లియర్ చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. సో అందుకే కన్సిస్టెన్సీ అంటే ఒక పనిని ప్రతిరోజు చేయడం, ఒక అలవాటుగా చేయడం. ఎలా అయితే మీరు రోజు స్నానం చేస్తారో, బ్రష్ చేస్తారో, ఇంకా అదర్ థింగ్స్ ఏవైతే డైలీ రొటీన్ ఉంటాయో, అలాగే నేను చెప్పే ఈ 15 days ప్రిపరేషన్ గైడ్లోని ఈ చదువుకునే పద్ధతి అనేది ప్రతిరోజు 15 రోజులు చెయ్యాలి. అదే కన్సిస్టెన్సీకి అని నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇదైపోయింది. థర్డ్ ఏంటి మీరేం గుర్తుపెట్టుకోవాలి, వాట్ టు రిమెంబర్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఒక ప్లాన్, ఓకే? ప్రిపరేషన్ ప్లాన్. ఇది లేనిదే నో వన్ కెన్ యాక్చువల్లీ వర్కౌట్, ఓకే? నిజంగా టాపర్స్ కూడా ఏదో టాపర్స్ ఊరికే అయిపోరు, అలానే డల్లర్స్ కూడా ఊరికే ఇది అవ్వరు. అది ఏంటంటే చెప్పేది, ఎవరైతే మీకు మీ కాలేజీల్లోని మీ బెంచ్మేట్స్లోనో లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లోనో 1000కో లేకపోతే 1100కో 900+ 1000+ వస్తున్నాయి అంటే దే హ్యావ్ సమ్ ప్లాన్స్. అంటే ఏదో బుక్లో రాసేసుకొని ఇంత నుంచి ఇంత ప్రిపేర్ అవ్వాలని కాదు. వాళ్ళకి ఎగ్జామ్ ముందు ఒక రోజంతా చదువుతారు, లేదా 2 రోజులంతా చదువుతారు. అలా ఒక ప్లాన్ ఉంది వాళ్ళకి. అలాగే ఎవరికైతే మనకి క్లాసెస్ సరిగ్గా వెళ్ళలేకపోయాం ఏదో రీజన్స్ వల్ల, నిజంగా మనకి ఏ రీజన్స్ లేకపోయినా వెళ్ళలేదు అనుకుందాం, అప్పుడు వాళ్ళకి సపరేట్ ప్లాన్ ఉండాలి. అంటే చదవడమే. ఏదైతే టాపర్స్ వాళ్ళు ఫాలో అవుతారో జస్ట్ 1-2 days ముందు చదివేసి రాసేయడం,
వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తున్నాయి అంటే 1-2 డేస్ ఖచ్చితంగా దాని మీద కూర్చుంటారు, అందుకనే వాళ్ళు పాస్ అవుతున్నారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిపరేషన్ అనేది తక్కువ చేస్తున్నారు. ఓకే, కొంతమందికి ప్రిపరేషన్ చేసినప్పటికీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిన తర్వాత రాయడం ఎలా రాయాలని మర్చిపోవడం, లేదంటే అసలు గుర్తు రాకపోవడం ఫార్ములాస్ జరుగుతాయి. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయడానికి మినిమం 15 డేస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను. అర్థమైందా? ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరు ఒకటే. సో ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తాను చూడండి. ఏం లేదు, మీరు మినిమం ఎగ్జామ్కి మినిమం 10 to 15 డేస్ ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్లాన్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఎవ్రీడే. ఓకే, మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా ఎవ్రీడే, ఓకే, మీ దగ్గర ఎన్ని సప్లీస్ ఉన్నాయి, ఎన్ని రెగ్యులర్స్ ఉన్నాయని కాదు, ఏదో ఒక టైమ్స్లో మళ్ళీ ఈ టైం నేను రాశాను అనుకోండి, ఈ టైంలో కొంతమంది కుదురుతుంది, ఇంకొంతమంది కుదరదు. కొంతమంది కాలేజ్కి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు, కొంతమంది ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు, ఆ ప్రిపరేషన్ హాలిడేస్లో ఇంట్లో ప్రిపేర్ అవుతారు, కొంతమంది మేబీ లైబ్రరీస్కి వెళ్ళి చదవచ్చు, కొంతమంది అసలు చదవకపోవచ్చు. అవన్నీ మీకే తెలియాలి. కాబట్టి ఎవ్రీడే ఈ 10 to 15 డేస్ జస్ట్ ఎగ్జామ్స్కి ముందు టైం టేబుల్ కాబట్టి, ఇది ప్రిపరేషన్ ప్లాన్ కాబట్టి మినిమం 4 hours. ఇది నేను జోకేం కాదండి, ఇది మినిమం 4 hours. అంటే ఒక బేసిక్ నార్మల్గా చెప్తుంది ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ 1 hour. ఓకే, ఇగోండి M1 అంటే మార్నింగ్ 1 hour. తర్వాత ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటున్నారు, ప్రిపరేషన్ ఇంట్లోనే చేసుకుంటున్నారంటే డే మొత్తంలో ఆఫ్టర్నూన్ ఒక 1 hour మీకు దొరుకుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఎవరైతే కాలేజెస్కి వెళ్ళి వచ్చి ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వలేకపోతున్నారో, వాళ్ళు ఈవినింగ్ 2 to 3 hours, అంటే ఈవినింగ్ ప్లస్ నైట్ పడుకునే ముందు ఇంకో 1 hour ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇలా 4 hours ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే అందుకనే మార్నింగ్ 1 hour, ఆఫ్టర్నూన్ 1 hour. ఆఫ్టర్నూన్ ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఈవినింగ్ 2 to 3 hours కష్టపడినా మినిమం డైలీ 4 hours అయితే అవుతుంది. ఈ చదివేటప్పుడు సెకండ్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చదివేటప్పుడు ఒక ప్లాన్ ఉండాలి. నేను ఎప్పుడు చెప్పేదే, చదివేటప్పుడు ఒక ప్లాన్లో చదవాలి. అది ఏంటి అంటే, 4 hours చదువుతున్నాము అంటే ఈ 4 hoursని 2 భాగాలుగా విడదీసుకోండి. 4 hoursని కూడా 2 parts కింద విడదీసుకోండి. ఓకే, 4 hours 2 parts. ఈ 2 partsలో ఏముంటాయి, కొత్తవి ఏం కాదు. ఎస్ఏ పార్ట్ ఒకటి ఉండాలి. ఓకే, ఎస్ఏ క్వశ్చన్స్ చదవడానికి పార్ట్ 1 అనుకుందాం. ఓకే, అలానే షార్ట్ క్వశ్చన్స్ చదవడానికి పార్ట్ 2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎస్ఏ క్వశ్చన్స్ పార్ట్ 1 ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మినిమం 3 hours స్పెండ్ చేయాలి. ఓకే, 3 hours స్పెండ్ చేయాలి, లేదా అట్లీస్ట్ 2 hours 30 minutes అయినా స్పెండ్ చేయాలి. ఓకే, 2.5 hours అయినా స్పెండ్ చేయాలి. అలానే పార్ట్ 2 షార్ట్ క్వశ్చన్స్ ఏదైతే చదువుతామో ఈ 4 hoursలో మినిమం 1 hour అయినా స్పెండ్ చేయాలి, లేదా ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తాం అనుకుంటే 1.5 hour అయినా చేయాలి. ఓకే, 1.5 hour అయినా మీరు చేసుకోవచ్చు, 1 hour 30 minutes. ఓకే, అలా మీరు ఈ 2 partsని స్ప్లిట్ చేసుకొని చదువుకోండి. ఓకే, అర్థమైందా? సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఓకే, 1.5 hour అయినా చదువుకోవచ్చు, లేదా 1 hour అయినా చదువుకోవచ్చు షార్ట్స్. అదే ఎస్ఎస్ అయితే 3 hours మ్యాక్సిమం చదువుకోండి, మినిమం 2.5 hours అయినా చదివేటట్టు చూసుకోండి, అప్పుడే ఎక్కువ కవర్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి యాడ్ చేద్దామంటే, మీరు 3 hours చదివారు అంటే అందులో ప్రాబ్లమెటిక్ అయితే డెరివేటివ్ పార్ట్ ఉన్న ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ సమ్స్ ఉన్నా, అలా సమ్స్ ఉంటాయి, చాలామందికి సమ్స్ ఉంటాయి కదా, మినిమం ఈ 3 hoursలో మినిమం 6 to 8 సమ్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే అంత డిఫికల్ట్గా ఉంటేనే 6 నుండి 8 సమ్స్ పడతాయి, లేదంటే మినిమం 10 సమ్ములు చేయొచ్చు. అంటే 20 నిమిషాలకు సమ్ చేయలేరా? ఇట్స్ వెరీ, అంటే ఈజీగా ఉంటే మోడరేట్ లెవెల్లో ఉంటే మినిమం ఆ 3 గంటలు కష్టపడితే 10 సమ్ములు వస్తాయి. అలా కాకుండా మీరు కొంచెం కష్టంగా ఉన్నాయి అంటే మినిమం 6 లేదా 8, అది ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరు ఉంటాయి. అంటే ఒక అరగంట ఇస్తున్నాం ఒక డెరివేటివ్ పార్ట్కి, లేదా ఒక సమ్కి అరగంట ఇస్తాం. అదే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనుకోండి, మీరు ఇక్కడ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ లేదా డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అనుకోండి, నీట్గా మినిమం 8 నుండి ఓకే మ్యాక్సిమం 12 క్వశ్చన్స్ కూడా మీరు అవ్వగొట్టచ్చు ఎస్ఏస్. అంటే 20 to 30 minutes, 15 to 30 minutesలోని ఒక ఎస్ఏ అయిపోతుంది. నేను ఎప్పుడు ఇంత టార్గెట్ ఇవ్వను, బట్ ఎగ్జామ్స్ ముందు మీకు ఎన్నో సబ్జెక్ట్స్ ఉండొచ్చు కాబట్టి 15 రోజులు 10 రోజుల్లో అవి మీరు కంప్లీట్ చేయలేపారు అనుకోండి, ఏం చదవలేనట్టే అర్థం. ఎందుకంటే ఫర్ సపోజ్ మీకు రెగ్యులరైజ్ చదువుతున్నారు, మీరు ఓన్లీ రెగ్యులర్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. 6 సబ్జెక్ట్స్కి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు కవర్ చేద్దాం అనుకున్నా కూడా ఒక్క సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ ఎస్సేస్ మినిమం 25 క్వశ్చన్స్ అయినా మీరు చదవాలి.
అలానే ఒక్క సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ షార్ట్స్ మినిమం 20 to 25 అయినా మీరు చదవాలి. అప్పుడే మీరు పాస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక సబ్జెక్ట్కే 40 నుండి 50 క్వశ్చన్లు మీరు చదువుతుంటే అది ఇంపార్టెంట్వి. ఇవి ప్రతి లెసన్ నుండి 3-4 ఎస్ఏలు ఉంటాయి ఇంపార్టెంట్వి. లేకపోతే మీరు 3 చదవలేదు, అందుకే నేను 40 కూడా రాయను, 30 నుండి 40, 50 క్వశ్చన్లు చదవాలి అంటే ఈ ఫార్మాట్లో వెళ్తేనే ఆ 10 రోజుల్లో మీకు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ రివిజన్స్ చెయ్యాలి. ఇటు ఒక్కసారి చదివేస్తే అయిపోద్దా, మళ్ళీ ఒక 5 days ఈ రొటీన్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి. ఆ రివిజన్ చేయాలి అంటే మళ్ళీ చదవాలి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఈ టార్గెట్ని అచీవ్ అవ్వాలి. ఓకే, కొంచెం ఇబ్బందిగా ఉందంటే మీరు లిమిట్ తగ్గించుకోండి, బట్ టైంని మాత్రం తగ్గించొద్దు. టైంని మాత్రం అదే ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. అలానే షార్ట్ పార్ట్కి వస్తే మీరు తక్కువ టైమే ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క షార్ట్ మినిమం 10 minutes చదివిన, ఇది హైలీ ఎక్కువ నేను చెప్తుంది అయితే మినిమం 6 questions నుండి 10 questions కూడా మీరు కవర్ చేసుకోవచ్చు ఆ 1 hour or 1.5 hourలోని. మినిమం 5 minutes చదివితే మీరు 10 questions అయితే ఈజీగా కంప్లీట్ చేస్తారు. 10 minutes చదివారు అనుకోండి 6 questions కంప్లీట్ చేస్తారు. సో అలా మీరు ప్రిపేర్ అయితేనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంపార్టెంట్గా ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను. ఎవ్రీడే 4 గంటలు చదవాలని చెప్పాను. ఏ టైమింగ్స్లో చదవాలో చెప్పాను. ఏం పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలో చెప్పాను. ఎంత గంటలు దేనికి ఇవ్వాలి చెప్పాను. అలా ఎన్ని క్వశ్చన్లు చదవాలో చెప్పాను. ఇవన్నీ అయిపోయి బాగానే ఉంది. మెయిన్ పాయింట్ ప్రిపరేషన్ ప్లాన్లో థర్డ్ పాయింట్ ఏంటి అంటే రివిజన్. ఓకే, రివిజన్ ప్లస్ రన్నింగ్ నోట్స్. ఓకే, ఈ రివిజన్ ప్లస్ రన్నింగ్ నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏవైతే ఇక్కడ చదువుకున్న క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నిటిని నీట్గా టెక్స్ట్ బుక్లో చదివితే పెన్సిల్తో అండర్లైన్స్ చేసుకుని వెళ్ళిపోండి ఇంపార్టెంట్ పాయింట్స్ని. సాఫ్ట్ కాపీస్లో చదివితే మీరు ఏం చేస్తారంటే చదివినవి ఒకసారి మీకు మీరు టెస్ట్ చేసుకోండి, ఒక బుక్లో రాసుకోండి, అది ఒక రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. షార్ట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఎస్ఎస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకొని రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత రివిజన్ మళ్ళీ ఇక్కడ మొత్తం తిప్పక్కర్లేదు. రన్నింగ్ నోట్స్లో ఏం రాసుకుంటారు, ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాసుకుంటాం. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు రాసుకుంటారు. లేదు అంటే నెక్స్ట్ ఇంకేం రాసుకుంటారు, రన్నింగ్ నోట్స్లోని బ్లాక్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవచ్చు. మీరు బ్లాక్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయి చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్స్, బ్లాక్ డయాగ్రామ్స్, ఏవో ఒక డయాగ్రామ్స్ ఉంటాయి, అవి మీరు డ్రా చేసుకోవాలి ఇంపార్టెంట్, ఎందుకంటే అవి మీకు మార్కులను తెస్తాయి. లేదు అనుకుంటే సమ్స్, ఓకే, సమ్స్, ప్రాబ్లమ్స్ ఏవైనా అనొచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్, ఓకే, ఇలా ఏవో ఒకటి మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకోవాలి. ఫైనలీ ఒకవేళ ఏవి లేకపోతే థియరీ క్వశ్చన్స్ అనుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటారు. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తుందో లేదో, ఐ డోంట్ నో అబౌట్ దిస్, జస్ట్ అ మినిట్. ఓకే, సి లాస్ట్ది మీకు కనిపించకపోవచ్చు, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీకు జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాన్ని మీరు రాసుకొని ఇవన్నిటిని రన్నింగ్ నోట్స్లో రాసుకొని ఎగ్జామ్కి ముందు టైం తీసుకోండి, రివిజన్ చేయండి. రివిజన్ చేసి ఆ రివిజన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే రన్నింగ్ నోట్స్లో ఉన్నవన్నీ చదువుకెళ్ళిపోండి ప్రతి ఎగ్జామ్ ముందు. ఫైనల్ టిప్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ అందరితోని, ఫర్ సపోజ్ నేనే స్టూడెంట్ అయ్యి ఉండి నాకు రేపు, ఓకే, నితిన్, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. రేపు ఎగ్జామ్ నాకు మేబీ ఒక సెమిస్టర్ ఎగ్జాము 9:30కి ఉంది, 9:30 AM ఉంది. 12:30 వరకు కదా ఎగ్జామ్ ఉండేది. 12:30 వరకు ఎగ్జామ్. ఒక సబ్జెక్ట్కి రేపు ఉంది నాకు ఎగ్జామ్. ఒక సబ్జెక్ట్కి రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు మొత్తం నేను సెలవులో ఉన్నాను అంటే, ఓకే, ఈ రోజు మొత్తం నేను సెలవులో ఉన్నాను అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రేపై ఏ అయితే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ రిలేటెడ్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే మార్నింగ్, ఓకే, తర్వాత ఆఫ్టర్నూను, ఓకే, తర్వాత ఈవినింగ్ అండ్ దెన్ నైట్ 4 కేటగిరీలు చేసుకొని మార్నింగ్ 2 hours చదువుకోండి. మార్నింగ్ మీ ఇష్టం, ఏదో టైంలో లేసి 2 గంటలు చదవండి. అంటే టైమింగ్స్ అనేవి మీకు మార్నింగ్ 5 AM నుండి మార్నింగ్ 11 AM వరకు అనుకుందాం. ఓకే, 5 AM నుండి 11 AM వరకు అట్లీస్ట్ 2 hours ట్రై చేయండి. ఆ 5 గంటల్లో 6 గంటలు ఉన్నాయి, ఆ 6 గంటల్లో 2 గంటలు చదవండి. నెక్స్ట్ మధ్యాహ్నం మళ్ళీ 2 hours చదవండి. మధ్యాహ్నం కమ్స్ ఫ్రమ్ 12 PM టు 12 PM నుండి మీ ఇష్టం, 12 PM నుండి 4 PM వరకు అట్లీస్ట్ 2 hours ట్రై చేయండి. అండ్ దెన్ ఈవినింగ్ మళ్ళీ 2 hours ట్రై చేయండి. ఈవినింగ్ 2 hours. ఇవన్నీ ట్రైల్ అని చెప్తున్నాను, మీ ఇష్టం, రోజంతా చదువుకుంటానంటే మీ ఓపిక, అది మినిమం ఇది చేయాల్సినవి. మళ్ళీ ఈవినింగ్ మనకి ఎంత నుండి అంటే ఒక 12 to 4 PM 2 hours చదువుకుంటారు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ ఒక 4:30 PM నుండి అలా అనుకుందాం,
4:30 PM నుండి మినిమం 8 వరకు కూడా ఈవినింగ్ కింద లెక్కేసుకున్నాం మనం. ఒక 2 hours చదువుకోండి. నైట్ పడుకునే ముందు 1 hour జస్ట్ చదివినవన్నీ రీకాల్ చేసుకోవడానికి 1 hour స్పెండ్ చేయండి. అట్లీస్ట్ 9 PM నుండి 11 PM మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఇది చెయ్యాలి. ఆ రోజు ముందు రోజు ఎగ్జామ్కి 7 hours మినిమం ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్తున్నాను. ఓకే, 7 hours 8 hours ప్రిపేర్ అవుతారు, ఐ నో. అందుకే మళ్ళీ నేను ఒకసారి మీకు గైడ్ ఇచ్చేస్తాను సింపుల్గా. అది కాకుండా ఎగ్జామ్ రోజు ఏమని చెప్పాను, 9:30కి ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, అలా ఆ ఎగ్జామ్ రోజు మార్నింగ్, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మార్నింగ్ నేను చేసిన రొటీన్ ఇది. నేనైతే నేను చదువుకునేటప్పుడు నేను మార్నింగ్ 3 AM కూడా లేసేవాడిని. నేను మీకు 3 AMకి లేమని చెప్పట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. మినిమం ట్రై 4:30 AMకైనా లెగడానికి ట్రై చేయండి. 4:30 AMకి లెగిచి చదివి 4:30 నుండి కాలేజ్ డిస్టెన్స్ దూరంగా ఉంటే 6 o'clock ఆపేయండి, సరిపోతుంది. కొంతమంది అవాయిడ్ చేయమంటారు. ఈ 4:30 to 6 AM అనేది అవాయిడ్, నా దృష్టిలో కూడా అవాయిడే. ఎందుకంటే కొంతమంది ఎక్కువ స్ట్రెస్ గురైపోయి ఆ ఎగ్జామ్ రోజు చదవలేక ఇబ్బంది పడిపోతారు. అలా వద్దు అనుకుంటే మీ పర్సనల్ పర్స్పెక్టివ్, అది మీ ఇష్టం. అది నేను చదివితే నాకు గుర్తుండేది, మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్. నేను మళ్ళీ కొత్తగా చదివేవాడిని కాదు, ఏవైతే ఎక్కడెక్కడో చదివేవాడినో అన్నీ జస్ట్ రివిజన్ చేయడానికి మార్నింగ్ లేసేవాడిని అంతే. అంతకన్నా ఏదో కొత్తగా చదివేసి ఇంకా ఎక్కువ తెచ్చేసుకుందామని ఏం లేదు. మీరు కూడా కొత్తగా చదవడానికి ట్రై చేయొద్దు. మీకు ఇక్కడతోనే రివిజన్ అయిపోయింది అంటే హాయిగా పడుకుని పోయి ఎగ్జామ్ రాయండి. లేదు ఇంకా రివిజన్ అవ్వలేదు అనుకుంటే మీ ఇష్టం, 4:30కి లాగండి. మళ్ళీ కొంతమందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, ఎర్లీ మార్నింగ్ చదివితే గుర్తుండదు, మీరు ఎందుకు ఎలా చెప్తున్నారని. అది మీ ఇష్టం అది. ఓకే, అందుకే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. సో ఈ ప్లాన్ మీ దగ్గర ఉండాలి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ హోప్ చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. అంతే. ఓకే, ఐ రికమెండ్ యూ టు టేక్ అ స్క్రీన్ షాట్. బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.